రుణం తీర్చుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రైతు రుణం తీర్చుకోవడం సంబంధించిన విషయంలో ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్ షోకు హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం అయితే ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్టు అయితే కనబడుతూ ఉంది. మరి రైతుల కోసం ఆయన ఏం కష్టపడతాడు అనే విషయాన్ని పక్కకు పెడితే రైతుల రుణం తీర్చుకుంటా అంటే మరి ఉన్న రుణమాఫీ మొత్తం చేస్తారా, రుణాలన్నింటినీ మాఫీ చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఈసారి ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిస్తేనే గుర్తుపెట్టుకునే విషయాన్ని, ఈసారి ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిస్తేనే రుణమాఫీ చేస్తా, దాంతోపాటు ముదిరాజులను వాళ్ళ కులానికి సంబంధించిన విషయంలో ముదిరాజులకు ఒక రకమైనటువంటి హామీ ఇవ్వడము, లేదంటే ఇంకా మాదిగలకు సంబంధించిన వర్గీకరణ సంబంధించిన విషయంలో కూడా ఒక హామీ ఇవ్వడం, ఇవాళంటి మొత్తం కూడా కేవలం నేను 12 సీట్లు గెలిస్తేనే చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసమే మేము పనిచేయాలన్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి ఓడిపోతే వీళ్ళ సమస్యల్ని పట్టించుకున్నటువంటి పాపన ఓడా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెప్తున్నా, ప్రపంచం తలకిందులైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, కాంగ్రెస్ను గద్దు దించుతామంటే బీఆర్ఎస్ భవనాలను నేలమట్టం చేసుడే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ను బుందబెట్టాలి, వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న మోడీకి బుద్ధి చెప్పాలి, నా తర్వాత సీఎం అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉంది, చామలను గెలిపిస్తే మూసి మురికి వదిలిస్తాం, 3 ప్రాజెక్టులు నిర్మించే బాధ్యత నాది, బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా అవి బీజేపీకే, కూటమి గెలుపుతో ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం, సీఎం పదవిని గర్వంగా భావించలేదు, బాధ్యతగా నిర్వర్తిస్తున్న భువనగిరి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మొత్తానికైతే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిన్న బీజేపీ బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ను బొందబెట్టడానికి కమ్యూనిస్టులతో సహా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు వ్యవస్థలను ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థిగా కామ మల్లేష్ను ముందు పెట్టి వెనుక నుండి బూర నర్సయ్య గెలుపు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బూర ఊదుతున్నారని చెప్పేసి ఆరోపించారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కులం పేరుతో బరిలోకి దింపి గొల్ల కుర్మలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. పదే ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుండు, అదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని ఆయన హెచ్చరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే దాని అవతరణను తప్పట్టినటువంటి బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా కేసీఆర్కు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి మొదటి నుండి మాట్లాడుతున్న మాట ఏదంటే కాంగ్రెస్ను ఖాళీ చేస్తా అంటే మీ బీఆర్ఎస్ భవనాలు కూలగొడతా అని చెప్పేసి చెప్పడం, రెండోది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి మొదటి నుండి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మాటల్ని రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కాదు, నిజంగా కూడా ఈ 10 ఏళ్ల పాలనలో చూసినాయి. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన అయినా, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అయినా, కేసీఆర్ ప్రతిసారి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఆ నల్ల చట్టాలన్నిటికీ కూడా కేసీఆర్ దగ్గరుండి వాళ్ళ ఎంపీలతో సంతకం పెట్టించినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఎందుకనంటే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతో ఇట్లా చేసినామని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతాడు. కానీ అవన్నీ కూడా ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలు అనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే మన ఛానల్లో ప్రత్యేక అనాలిసిస్ ద్వారా చెప్పినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా కేసీఆర్ ఎంపీలు అందరూ సంతకాలు పెట్టించిన వాళ్ళే. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఈరోజు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి రైతు నల్ల చట్టాలకైనా ఈరోజు రైతుల మీద అంత ప్రేమ చూపించేటువంటి కేసీఆర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ సమూహం ఏదైతుందో దానికి కూడా ఈరోజు రైతు నల్ల చట్టాలకి నరేంద్ర మోడీ చట్టం చేసినప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టి ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసి ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మరి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పేసి ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత మొత్తానికే వాళ్ళని వదిలేసిండు కాబట్టి ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తున్నారనే కోపంలో వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి బీఆర్ఎస్ అనేది నరేంద్ర మోడీకి సపోర్ట్గా పనిచేస్తూనే వచ్చింది. 1-2 సార్లు ఏదో బీఆర్ఎస్ బీజేపీని విమర్శించవచ్చు, కానీ పార్లమెంట్లో జరిగేటువంటి చట్టాల రూపాలకు సంబంధించిన విషయంలో మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ అనేది బీజేపీకి మద్దతుతోనే ఉన్నది.
మరి అట్లాంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నో నల్ల చట్టాలకి సంతకాలు చేసినాయి. మరి వాటికి సంబంధించిన విషయంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆ రెండు ఒకటే అని చెప్పేసి. ఇక భువనగిరికి సంబంధించిన విషయంలో మాత్రం బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి మరి ఇన్ని రోజుల పాటు కేసీఆర్ దగ్గర ఉండి ఇప్పుడు బీజేపీలో ఉండే, బీజేపీలో కూడా కేవలం బీసీలకు సీట్లు ఇస్తామంటున్నారు, బీసీలకు పెద్దపీట ఎత్తా అంటారు, బీసీలకు అన్యాయం చేస్తూనే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత అన్యాయం చేసింది. అలాగే బీసీలకు ముఖ్యంగా కులగణన చేయకుండా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కకుండా అడ్డుకుంటూనే మళ్ళీ మేము ఎంపీ సీట్లు ఇచ్చినాం, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం, మేము మినిస్టర్ పదవులు ఇస్తాము, అవసరమైతే గెలిచేది ఉంటే మేము సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పేసి ఈరోజు డ్రామాలు ఆడుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ బీసీల ఓట్ల కోసం ఈరోజు తెలంగాణలో రాజకీయ డ్రామాలు చేస్తూ ఉంది. మరి ఆ రాజకీయ డ్రామాల్లో మీరు కూడా అర్థం చేసుకోండి, బీసీగా ఉన్నటువంటి బండి సంజయ్ అనే వ్యక్తిని అధ్యక్ష పదవి నుండి తొలగించి ఎన్నికలకు ముందు బీఫాములు ఇవ్వాల్సిన పరిస్థితికి, ఈ ఎన్నికల ముందు తెలంగాణలో బండి సంజయ్ని పక్క పెట్టి కిషన్ రెడ్డి అనే వ్యక్తికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు అధ్యక్ష పదవి ఎట్లా ఇచ్చిరనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బండి సంజయ్కి అర్హత లేదా? బండి సంజయ్కి బీఫాములు ఇచ్చేటువంటి అర్హత లేదా? ఎందుకు బండి సంజయ్ని పక్క పెట్టాల్సి వచ్చింది? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఇద్దరిలో ఎవరు బెటర్, ఎవరికి అధ్యక్ష పదవి ఉండాలని చెప్పేసి మాస్గా ఏదన్నా సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ లేదంటే ఏదో ఒక రకంగా మాస్గానైనా మీరు ఒక పోల్ నిర్వహిస్తే తప్పకుండా బండి సంజయ్కి 90% ఓట్లు బండి సంజయ్కి వచ్చేటి. మరి ఎందుకు బండి సంజయ్ని పక్క పెట్టిరు అంటే ఆయన బీసీ కాబట్టి, శూద్రుని ద్వారా బీఫామ్లు అందుకునేటువంటి అవసరం మీకు లేదు కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డిని తీసుకొచ్చుకొని మీ నెత్తి మీద కూర్చుకొని బండి సంజయ్ని పక్క పెట్టిరు. మరి బండి సంజయ్ని పక్క పెట్టిన తర్వాత ఏం జరిగిందని మీరు చూసిరు. మళ్ళీ మీరు బీసీల మీద ప్రేమ ఉన్నది, బీసీలను గెలిపించాలంటే బీసీలను గెలిపితే ఉన్నది. రేపు పొద్దుగాల బండి సంజయ్ని గెలిపించినా, ఈటల రాజేందర్ని గెలిపించినా, బూర నరసయ్య గౌడ్ని గెలిపించినా, ఎవరిని గెలిపించినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా డీకే అరుణ లాంటి వాళ్ళు లేదంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యం వెళ్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి బీసీలను అత్యంత దారుణంగా మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి పార్టీ ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.